నెల్లూరు జిల్లాలోని రూరల్లో పొట్టెపాలెం కులుజు కళ సాకారమైందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో జనవరి 5వ తేదీన శంకుస్థాపన చేసిన పనులు 8 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. పొట్టెపాలెం కలుజు పూర్తి అయ్యేలోపు ములముడి బ్రిడ్జ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్లో 2వ విడత అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభించి 3 సార్లు భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. దాదాపు 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కావాలని అటు నేను కానీ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం కానీ ఇవన్నీ కలగలిపి పొట్టేపాలెం బ్రిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కళ సాకారమైంది. చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచారు. జనవరి 5వ తారీఖు ఉదయం 10 గంటల 5 నిమిషాలకి ఆ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాం. జనవరి 5వ తారీఖు నుంచి 8 నెలల్లోపు పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని 5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఇక మిగిలింది ములుమూడి కలుజు మీద బ్రిడ్జి. ములుమూడి కలుజు మీద బ్రిడ్జికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపో ఎల్లుండో వీలైనంత త్వరగా ములుముడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది. డెవలప్మెంట్ 2G కింద ఏదైతే అతి త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్లో కూడా మళ్ళీ అభివృద్ధి పనుల జాతర చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సాధ్యం కాబోతుంది.